గోపాల్పేట్ మండలం బుద్ధారం గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో 20 మంది పాల్గొనగా న్యాయ నిర్ణయితలుగా రాజేశ్వరి అలాగే జానకిరాం పాల్గొన్నారు. మొదటి విజేతగా మంజుల, రెండవ విజేతగా జ్యోతి, మూడవ విజేతగా ఇందిరా గెలిచారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు, అడ్వాన్స్ శుభాకాంక్షలు అంటే ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సబ్బులు కొట్టాలి కదా ఒకసారి. సంక్రాంతి పండుగ ఉత్సవాలు జరుపుకోవడానికి పెద్దలందరూ నిర్ణయించిన ప్రకారంగా ఈసారి అంటే కొంచెం పద్ధతులను పాటించడానికి సమయం లేకుండా నిన్ననే అనుకొని ఈరోజే పోటీలు నిర్వహించడం జరిగింది. సమయాన్ని కేటాయించాలి, ఫస్ట్ సమయం ఇంత సమయంలో వేయాలని మాకు నియమ నిబంధనలు తెలియక తొందర చేసాం కనుక ఈసారి కాక మరోసారికి మంచిగా చేసుకుందాం. ఏదేమైనా పిలుపు మేరకే అమ్మాయిలందరూ కూడా వచ్చి ఇక్కడ కేటాయించినటువంటి 22 బాక్సుల్లో 18 బాక్సుల్లో ముగ్గులు వేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయమైన విషయం. అందరికీ ఇంకా రెట్టింపు సంఖ్యతో మనం సెలబ్రేషన్ చేసుకుందాం. అయితే సంక్రాంతి ఉత్సవాల్లో ఈరోజు ముగ్గుల పోటీ, రేపు ట్రాక్టర్ రివర్స్ పోటీలు ఉంటాయి. ఎల్లుండి మనమందరం ఆనవాయితీగా పలహారం బండ్లు అంటున్నారు. వెనకటికి వ్యవసాయ బండ్లు ఎద్దులు బండ్లు ఉంటుండే. ఈసారి చాలామంది అమ్మాయిలు పార్టిసిపేట్స్ అంటే పాల్గొని ముగ్గులను వేయడం జరిగింది. ఈ ముగ్గులను వాటి పద్ధతుల ప్రకారంగా ఎవరి ఏ ముగ్గు ఏంది సెలక్షన్ 1, 2, 3 ప్రైజులు, మొదటి ప్రైజు, రెండో ప్రైజు, మూడో ప్రైజుగా నిర్ణయించడం. అదే కాకుండా ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక బహుమతి ఇవ్వడానికి నిర్ణయించడం. పాల్గొన్న వాళ్ళందరూ కూడా బహుమతులు ఇస్తారు. మొదటి ప్రైజు, సెకండ్ ప్రైజు, మూడో ప్రైజు రాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇది తర్వాత మన బుద్ధారం గ్రామంలో 11వ ఎడిషన్ అంటే 11వసారి IPL BPL జానకిరాం తమ్ముడు జానకిరాం తర్వాత వారి మిత్రులందరూ కూడా వారి సొంత డబ్బులతోనే క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రైజులు ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి వాళ్లకు, తర్వాత ట్రాక్టర్ పోటీలో పాల్గొన్నటువంటి వాళ్ళకి అందరికీ ప్రైజులు 15వ తారీఖు నాడు ఎద్దుల బండ్ల పలహార బండ్లకు ముందే ఇక్కడ మనం పూజా కార్యక్రమం, భజన కార్యక్రమం ఉంటుంది. అందరు జనాలంతా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరి ముందర ఈ ప్రైజులను బహుమానం చేయడం జరుగుతుంది. కనుక సమయం 2 గంటల భోజనం తర్వాత 15వ తారీఖున 2 గంటల తర్వాత ఈ కార్యక్రమాలు ఉంటాయి. అందరు కూడా ఈ కార్యక్రమాల్లో పంచుకొని బుద్ధారం సంక్రాంతి ఉత్సవాలను అందరం కలిసి చేసుకుని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందస్తుగా నిజంగా చెప్పిన వెంటనే చిన్నపిల్లలు అయితేనేమి, పెద్దల వాళ్ళు అయితేనేమి అందరూ కలిసేసి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కృషి చేశారు. ప్రైజులు ఇంతకుముందు అనౌన్స్ చేసిన ప్రైజు ప్రకారంగా మొదటి ప్రైజు 3000 రూపాయలు, రెండో ప్రైజు 2000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 1000 రూపాయలు ఉంటాయి. పోతే పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు బాధపడకూడదు అనేసి మేము కన్సోలేషన్ ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తాం, ఫిక్స్ చేయలేదు. మొత్తానికి తక్కువ ఖర్చులో పోయే విధంగా ప్రయత్నం చేస్తాము. సో ఏదేమైనా అందరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గ్రామస్తులు, న్యాయ నిర్ణేతలు ఎవరు లేరు. ఇది మనము ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం, పోటీలో పడతాం. పోటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గెలుపు ఓటములు 2 జరుగుతాయి. ఓడిపోయినంత మాత్రం బాధపడిన అవసరం లేదు. మరోసారి మనం ప్రయత్నం చేస్తాం. అందుకని ఎవరు కూడా మనసు నొచ్చుకోకూడదు. మేడం గారు చెప్తారు, చెప్పిన తర్వాత మీరు చప్పట్లు కొట్టండి.